హాయ్ ఫ్రెండ్స్. ఇలాగానుంటే ఎవ్వరికి గూడా ఇంట్లో ఎలాంటి గొడవలు గానీ ఏయి గూడా గావు ఫ్రెండ్స్. ఎందుకంటే మనము నైట్ అనేది కిచెన్ శుభ్రంగా చేసి పెట్టుకొని ఒక దేవుడి ముందు గానీ లేదా వంట రూమ్‌లోనైనా సరే ఆ చిన్న ధూపం లాంటిది వెలిగించుకున్నామంటే మనసనేది ఎంత ప్రశాంతంగా ఉంటదంటే అంత ప్రశాంతంగా ఉంటదనమాట. ఇంట్లో భార్యాభర్తలకు గూడా ఎలాంటి గొడవలనేయి రావనమాట. కొంతమంది అనుకోవచ్చు అసలకి గొడవలకి దీనికి సంబంధం ఏంటని. లేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే భార్యాభర్తలకి గొడవలొస్తాయంట కిచెన్ అనేది శుభ్రంగా లేకపోతే. ఇది నేను శ్రీశైలంలో ఒకసారి ఎళ్ళినప్పుడు ఒకతను అంటే అక్కడుండే పూజారి అనే అతను ఒక ఆమెకి చెప్తున్నాడు. అది నేనిన్నాను. అప్పుటాంచేందంటే నాకు ఎంతో బాగలేకపోతే మాత్రం నేను నైటు సింకులో అలాగనే గిన్నెలు పెడతాను గానీ తోమాల్సినయి. లేకపోతే నేనసలు పెట్టననమాట. వీలైనంత వరకు నేను నైట్ అనేది శుభ్రం చేసి పనుకుంటాను. అది ఎంత టైం అయినా సరే. ఇంకెప్పుడన్నా కష్టం అనుకుంటే మాత్రం తప్పదు. అలానే వదిలేస్తాను. మనం ఇలా నైట్ శుభ్రంగా చేసి పనుకుంటే ఉదయాన్నే మనం లెగంగాల్నే మన మనసు గూడా ప్రశాంతంగా ఉంటది. అదే గాని సింక్‌లో కడగాల్సిన గిన్నెలు గాని ఉంటే ఆ రోజంతా గూడా చికాకుగా ఉంటది. అదొక రకంగా ఉంటది. ఏ పని చేయబుద్ధి గాదు. అలాగనే ఇలా నీట్‌గా పెట్టుకుంటే అసలకి ఎంత బాగుంటదో ఫ్రెండ్స్. అదిగో అన్నపూర్ణమ్మ తల్లి నేను అమ్మవారి ముందు పనంతా అయిపోయిన తర్వాత ధూపం వెలిగించుకున్నాననమాట. అసలకి అసలు చూస్తుంటే ఆ ధూపంలో తల్లిని ఎంత బాగుందో అసలు నాకైతే అలాగనే చూడాలనిపించింది. అసలు మంచి స్మెల్ సాంబ్రాణి పొగ అంటే ఎవరికిష్టం ఉండదు ఫ్రెండ్స్. అసలకి ఆ రూమ్ అంతా గూడా మంచిగా స్మెల్లొస్తా ఎంత బాగుందో తెలుసా? చాలా బాగుంటది. ఎవరైనా సరే కిచెన్ అనేది నైటే శుభ్రం చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటది. అసలకి ఏ గొడవలు గానీ, ఏ తగాదాలు గానీ రావు. మీకు తెలిసిన సిద్ధాంతులుండా గానీ అంటే పూజారులనే అడగండి. ఇల్లు శుభ్రం లేకపోయినా మనం అంటే ఏమంటారు, వస్తువులన్నీ నీట్‌గా పెట్టుకోకపోయినా, ఎక్కడియి అక్కడ భార్యాభర్తల మధ్య గూడా గొడవలనేవి వస్తానే ఉంటాయంట. అంటే మనకి సికాకొస్తుంటది. ఇంట్లో వస్తువులు ఎక్కడియి అక్కడ ఉంటే, మనం ఇల్లనేది నీట్‌గా పెట్టుకోకపోతే, మన మనసేందంటే అదొక రకంగా సికాకుగా ఉంటది. అప్పుడేందంటే మన మన హస్బెండ్ గానీ, పిల్లలు గానీ ఏదన్నా ఒక మాట అన్నా గానీ, మనకి మొదలే సికాకుగా ఉన్నాం గదా! దాని మీద ఇంక గొడవలు పెట్టుకోవటం సరిపోద్దనమాట. అందుకనే ఇల్లనేది ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోండి. మెయిన్ ఏందంటే కిచెన్ అనేది ప్రశాంతంగా ఉండాలి ఫ్రెండ్స్. అలాగనేనా? హాయ్ ఫ్రెండ్స్. నాకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి.